పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడేమో బీసీ కార్డని కొత్త నాటకానికి తెరతీస్తున్నారన్నారు. వైసీపీ అభ్యర్థులను అన్ని కులాల ప్రజలు సమిష్టిగా ఓడించాలని పిలుపునిచ్చారు. మాచర్ల అరాచకం రాజ్యమేలుతుందని పిన్నెల్లి సోదరులు మాచర్ల పేరును చెడగొట్టారని మండిపడ్డారు. జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు. గంజాయి మత్తులో ముంచేశాడు. గతంలో మనం గంజాయి ఎవరో సాధు సన్యాసులు తాగుతూ ఉండేవాడు. ఈ రోజు కాలేజీ క్యాంపస్ల దగ్గర నుంచి పోతే డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం ఈ రాష్ట్రంలో ముంచెత్తేసి మనం చదువుకోమని మన బిడ్డల్ని కాలేజీలు పంపిస్తే వాళ్ళు అక్కడ ఈ డ్రగ్స్ కి బానిసయ్యే పరిస్థితి. యువతకి భవిష్యత్తు లేదు, ఉద్యోగ కల్పన లేదు. మీరు కడుపు కట్టుకొని కష్టపడి మీ బిడ్డల్ని చదివించుకున్నారు. రేపు ఆ బిడ్డ చదివి వచ్చిన తర్వాత ఆ బిడ్డకి ఈ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. అతని కుటుంబానికి భారమయ్యే పరిస్థితి. చదువుకున్న బిడ్డలు మీరు పనికి పంపించలేరు, ఇంట్లో కూర్చోడానికి అతను మనస్తాపం చెందే పరిస్థితి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో. ఒక కంపెనీ వచ్చే పరిస్థితి లేదు, ఒక పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఉన్న వాటినే ఈయన తరిమి తంగలేస్తున్నాడు. నాకేమిస్తావు అని చెప్పేసి ప్రతి వాడిని బెదిరిస్తున్నాడు. ఇక్కడ శాసనసభ్యుడు ఏ విధంగా అయితే ప్రతి దాంట్లో బెదిరిస్తాడు. చిన్నపిల్లలు తినే కోడిగుడ్డు నుంచి స్కూళ్లలో పాల ప్యాకెట్ దగ్గర నుంచి న్యూట్రిషన్ ఫుడ్ కింద ఇచ్చే పప్పు చక్కెర ముక్క దగ్గర నుంచి